హలో అండి, వెల్కమ్ టు శైలజ న్యాచురల్ వ్లాగ్స్. మీతో నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియో మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ కోసమనే తీశాను, కానీ మీతో కొన్ని విషయాలు చెప్పాలని దీన్ని ఫుల్ వీడియోగా అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈరోజు ఈవినింగ్ మధ్య మేమేం తినదలుచుకోలేదు, అందుకే పాలుంటే ఇలా సేమియా అయితే చేసుకుంటున్నాం. ఈ అంగన్వాడి పాలు నాకైతే ఇప్పుడు రావండి, ఎందుకంటే పాపకు 6 months దాటాయి కదా. మళ్ళీ మీకు ఎలా వస్తున్నాయి అని కామెంట్ చేస్తారని ముందే మీకు విషయం అయితే చెప్తున్నా. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకున్నాను ఈ పాల ప్యాకెట్లు. దీంతో అయితే సేమియా అయితే చేస్తున్నాను. ఈ పాలు విరిగిపోతాయని ఫస్ట్ డౌట్గానే ఉంది, కానీ అది ఓపెన్ చేసి 1 week అవుతుంది. అప్పుడు సగం వాడా, ఇప్పుడు సగం వాడుతున్నాను. ఇక పాలు అయితే విరగలేదు. సేమియా అయితే సక్సెస్ఫుల్గా అయితే చేశాను. టేస్ట్ కూడా బాగుంది. ఇక మ్యాటర్కి వస్తే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ అదే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా. షార్ట్ వీడియో నిన్న పాపతో ఒక వీడియో తీశాను. ఫస్ట్ దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ దానికి అంటే నేను నార్మల్గా అప్లోడ్ చేసి ఒక అర్ధ గంటకి అలాగా మ్యాక్సిమం తక్కువలో తక్కువ నాకు 200 views వస్తాయి. కానీ నిన్న అలా ఏమి రాలేదు, 0 views చూపిస్తున్నాయి. 1, 2 అలా ఈ 2 views తప్ప ఇంకేం చూపించట్లా. 2 views కూడా నేను మా వారి ఫోన్లో సెర్చ్ చేసి నా ఛానల్ సెర్చ్ చేసి చూసిన వీడియో అది. ఎందుకు అలా రాలేదని మళ్ళీ నేనేం చేస్తాను, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ సేమ్ అదే వీడియోని పోస్ట్ చేస్తాను. దానికి అలానే వచ్చింది. అంటే నేను ఇందులో ఏంటంటే నా ఓన్ వాయిస్ ఇవ్వకుండా గరికపాటి వారి వాయిస్ ఉంది కదా, అది కామెడీ ఒకటి ఆయన మాట్లాడింది ఆ వీడియోకి యాడ్ చేసి పెట్టాను. దానికి రాలేదు. సరే ఈ దీనివల్ల రాలేదేమో అనుకొని మళ్ళీ అదే వీడియోని వేరే సాంగ్ పెట్టేసి అప్లోడ్ చేశాను. దానికి వ్యూస్ రాలేదు. నేను ఇలా ఎందుకు జరిగింది దేనికి అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశానండి. సెర్చ్ చేస్తే ఏంటంటే, మనం ఒకసారి అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయొద్దంట. డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదంట వేరే వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం డిలీట్ చేయకుండా చిన్నగా గ్రోత్ అవుతూ ఉంటే రికమెండ్ చేస్తుందంట కొన్ని యూట్యూబ్ అంటే కొంతమందికి చూడడానికి. నేను అలా డిలీట్ చేయడం వల్ల సేమ్ వీడియోస్ మళ్ళీ 2 సార్లు పోస్ట్ చేయడం వల్ల అది రికమెండ్ చేయలేదు. సో దానివల్ల వ్యూస్ అయితే రాలేదు. నాకు అప్పుడు తెలిసింది, అనవసరంగా ఎందుకు డిలీట్ చేశానా అనిపించింది. ఇలా డిలీట్ చేయొద్దన్న విషయం నాకు ఇప్పుడే తెలుసు. అంతకుముందు కూడా ఒకసారి డిలీట్ చేశా, కానీ దానికి నెక్స్ట్ డే బాగానే వచ్చింది. ఆ రోజు ఏం పోస్ట్ చేయలేదు. కానీ ఇవాళ డిలీట్ చేసి మళ్ళీ ఎమ్మటే సేమ్ వీడియోని 2 సార్లు పోస్ట్ చేయడం వల్ల నాకైతే వ్యూస్ రాలేదు. ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదండి, ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్టింగ్లోనే ఉన్నా కాబట్టి అది నాకైతే తెలీదు. అంతకుముందు యూట్యూబ్ ఛానల్ చేశా, కానీ నేను అంత ఇంట్రెస్ట్గా పెట్టి దాని మీద ఏం చేయలేదు కాబట్టి నాకైతే అంత ఇదిగా తెలియదు. ఇవాళే తెలుసుకున్నాను. సో ఇక నుంచి అలాంటి మిస్టేక్స్ చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాగా ఇదనిపించింది, అరే వ్యూస్ అస్సలు వ్యూస్ రాకపోతే బాధ అనిపిస్తుందండి. అంటే మనం మ్యాక్సిమం ఒక 500 వచ్చినా ఐఎమ్ హ్యాపీ, కానీ దానికైతే అస్సలు రాలేదు. అదొకటే బాధ అనిపించింది. ఇక ఈరోజు మ్యాటర్కి వస్తే అది సేమియా అని చేస్తున్నాను కదా. సేమియా అయితే పర్లేదండి, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. పాపకు కూడా అదే తినిపించాను. పాపకి ఇది హెల్త్ కాదని నాకు తెలుసు, కానీ జ్వరం వచ్చిన కాడ నుంచి సరిగ్గా ఏం తినట్లేదు. అందుకే సేమియా అయితే చేశాను. తనకు కూడా తినిపించేసి మేము కొంచెం తినైతే పడుకున్నాం. కానీ దీంట్లో అయిన మిస్టేక్ ఏంటంటే, షుగర్ ఎక్కువ వేసుకున్నాను. షుగర్ ఎక్కువ ఇవ్వడం వల్ల అది కొంచెం తీయగా అనిపించి నాకే కొంచెం తిక్కగా అనిపించింది, తీపి ఎక్కువ తింటే. ఈ సేమియా మ్యాటర్ అయితే ఇది. సో యూట్యూబ్ స్టార్టింగ్లో ఎవరన్నా ఉంటే ముందుగా వీడియోస్ అయితే పోస్ట్ చేసి డిలీట్ చేయమాకండి. ఎందుకంటే నాకు పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల మీకైతే ఈ విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో నిజంగా మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కొత్తగా ఛానల్ పెట్టినందుకు నాకు సపోర్ట్ చేయండి. ఇంతకు మించి నేనేమి మిమ్మల్ని కోరుకోను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 50 సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్లో అయితే కలుద్దామండి, ఎందుకంటే 50 సబ్స్క్రైబర్స్కే లైవ్ వస్తుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మీరు నాకు చేసే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేయదలుచుకున్నాను. ఈ సేమియా నేను టేస్ట్ చేసి మా వారికి
వాళ్ళకి ఇచ్చేసా, వాళ్ళ గదిలో తినేస్తున్నారు. సో నా వీడియోస్ నచ్చుంటే, జెన్యూన్గా నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.